ఈ రోజు నుంచి నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంది. నేతన్నలకి హ్యాండ్లూమ్స్కి అయితే 200 యూనిట్లు, పవర్లూమ్స్కి అయితే 500 యూనిట్లు విద్యుత్తు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభిస్తూ ఉంది ప్రభుత్వం. మరి ఈ ఫ్రీ విద్యుత్తు ద్వారా 1,04,000 కుటుంబాలు, ఎవరైతే మరమగ్గాలు కానీ లేదా చేనేత మగ్గాలు కానీ ఉన్నాయో 1,04,000 కుటుంబాలు లబ్ధి పొందుతారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు భారాన్ని భరించబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. దీనికి అదనంగా నేతన్న భరోసా కార్యక్రమం కింద 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభించబోతున్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. మరి ప్రభుత్వం చేనేతల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని చెప్పడానికి థ్రిఫ్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని 8 నుంచి రాష్ట్ర వాటా 8 నుంచి 16% పెంచాం. అదేవిధంగా ముద్రా లోన్స్ 78 కోట్లు 2,400 మందికి ఎంతమందికి ముద్రా లోన్స్ ఇప్పించి వారికి ఆర్థికంగా చేశాం. మరి అదేవిధంగా చేనేత సంఘాలు ఏదైతే ఉంటాయో నేతన్న సంఘాలు, వాళ్ళ 109 సంఘాలకి దాదాపు 74 కోట్ల రూపాయలు వారికి నేరుగా లబ్ధి చేకూర్చే కూడా చేశామని చెప్పేసి మనం చేస్తాను. మరి వీరు నేర్చిన బట్టలకి మార్కెట్ రావటం కోసం మరి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్స్ పెట్టడం కానీ, అదేవిధంగా సబ్సిడీ మీద ప్రభుత్వం సబ్సిడీని భరించి సబ్సిడీ మీద ఈ బట్టలు అమ్మటం కానీ, అంతేకాకుండా ఈ హ్యాండ్లూమ్ వస్త్రాలని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సతీమణి భువనేశ్వర్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా లోకేష్ గారు సతీమణి గారు కూడా మరి ఈ చేనేత వస్త్రాలు ధరించి దీనికి ప్రోత్సాహం ఇవ్వడానికి కూడా మరి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రభుత్వం కట్టుబడి ఉంది బలహీన వర్గాల సంక్షేమం కోసం. ఏదో పెన్షన్ ఇచ్చేసి మా పని అయిపోయిందని కాకుండా వారి వృత్తిని కూడా అభివృద్ధి చేస్తే, ఇప్పటి నుంచి వారికి ఉన్న నైపుణ్యాలు ఏదైతే ఉందో వాళ్ళ వృత్తిలో దాన్ని ఆసరాగా చేసుకుని వారు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అన్ని కులాల వారికి కూడా, ఇప్పుడు నాయ బ్రాహ్మణులు ఉన్నారు, వారు షాప్ పెట్టుకుంటే 200 యూనిట్లు ఆ షాప్ ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారికి ఇచ్చే గౌరవ వేతనం ఏదైతే ఉందో 10,000 నుంచి 15,000 నుంచి అనుకుంటాను 25,000 రూపాయలకి పెంచాం. అదేవిధంగా మత్స్యకారులు ఉన్నారు, ఇంతకుముందు నిషేధిత టైంలో వేట నిషేధిత సమయంలో 10,000 ఎంతో ఇస్తే ఈరోజు 20,000 రూపాయలకి పెంచడం జరిగింది. నిన్నగాక మొన్న క్యాబినెట్లో వడ్డెర సోదరులకి మన రాష్ట్రంలో ఇచ్చే మైనింగ్లో 15% రిజర్వేషన్ చేయాలని చెప్పేసి మరి క్యాబినెట్ ఆమోదం చేశాం. 15% రిజర్వేషన్ ఇవ్వటమే కాకుండా వారికి సీనరేజ్ ఏదైతే ఉంటుందో అది 50% వారికి సబ్సిడీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. ఈ విధంగా బలహీన వర్గాలందరికీ కూడా వాళ్ళ వృత్తికి ఆర్థిక సాయం చేస్తూ ఫర్దర్గా మరి వారికి ఆర్థికంగా మన వృత్తిని కూడా డెవలప్ చేస్తానికి కూడా మరి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తూ, మరి ప్రభుత్వం అనేక ఆర్థిక సమస్యలున్నా కూడా 10.5 లక్షల కోట్ల అప్పులుండి మరి మన రాష్ట్రానికి వచ్చే నేరుగా ఏదైతే ఆదాయం ఉంటుందో అదంతా కూడా ఎక్కువ శాతం జీతాలకి, ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలకి, పెన్షన్లకి, వడ్డీకి పోతున్నా కూడా మరి ఈ సంక్షేమ సూపర్ 6 ఏదైతే ఉన్నాయో వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాను. వీటన్నిటికీ మించి బలహీన వర్గాలకి కేవలం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటమే కాదు, మరి గత అనేక సంవత్సరాల నుంచి బలహీన వర్గాలు కానీ దళితులు కానీ బాగా చదువుకుంటున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. మరి వాళ్ళు చదువుకున్న తర్వాత మీ దారి మీదే మాకేం సంబంధం లేనట్టు వండుకోకుండా ప్రభుత్వం వాళ్ళు చదువుకున్న తర్వాత కూడా వారికి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉద్యోగాలు రాకపోవటానికి ఉన్న సమస్యలు ఏమిటి, వీటన్నిటి మీద కూలంకుషంగా చర్చించి ఆలోచించి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి వారికి నైపుణ్యాలు నేర్పించడం కానివ్వండి, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఇప్పటికే దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రారంభమైనాయి. 6.5 లక్షలు ఉద్యోగాలు ఇప్పటికే కల్పించాం. ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కానీ లెక్కలతో సహా ఇస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల పైబడి మరి ఈ రాష్ట్రంలో యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మరి దానికోసం పరిశ్రమలు కూడా అనేక పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. మరి నూజివీడులో కూడా మరి సమస్యలు ఇప్పుడే మీరు అందరూ కూడా విన్నారు.
గత ఎన్నో సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బంది దోమలు, ఆఖరికి ఇక్కడ నివాసం ఉండలేక చాలామంది ఖాళీ చేసి కూడా వెళ్ళిపోయారని పెద్దలు చెప్పారు ఇప్పుడే. సో ఆ సమస్యకి ఒక పర్మనెంట్ పరిష్కారంగా మరి IIIT మురుగునీరు కోసం ఒక పంపింగ్, తర్వాత పైప్ లైన్ అంతా వేసి చేయటం జరిగింది. అదేవిధంగా పార్కులను అభివృద్ధి చేస్తూ ఉన్నాం, రోడ్లు కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఆ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన దానికంటే ఈ 20 నెలల్లోనూ 2-3 ఇంతలు ఎక్కువగా ఖర్చు పెట్టి ఈ నూజివీని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి పిల్లలకి స్టేడియం కానివ్వండి, సో ఇంకా అనేకం ఉన్నాయి, వాటిని చేస్తాం. డ్రింకింగ్ వాటర్ కూడా పర్మనెంట్ సమస్య, ఏదైతే కృష్ణా వాటర్ వస్తుందో అది కాకుండా ఇంకోటి పోలవరం కాలం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక పర్మనెంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. అది ఒక కార్యరూపం దాల్చిన తర్వాత తమకు తెలియజేస్తాం.